పలాంది ఇక్కడికి పోవాలని వాళ్ళు ఆలోచించరు. ఈ రెండు ప్రాబ్లమ్స్ కానీ వస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రాబోయే దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టిన దాంట్లో పిఎం ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు, అక్కడ ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. 3 లక్షల మంది బయటంతా ఉంటారు, వీళ్ళు అక్కడ ప్రాబ్లం వస్తారు. అది కానీ కరెక్ట్ టైంలో సెట్ కాకపోతే ఈ ప్రాబ్లం గోల్డెన్ అవర్ ఓన్లీ 1 hour 6:38 6:37 స్పీచెస్ 7 to 8 యోగా ప్రాక్టీస్. 10 నిమిషాలు లేట్ అయినా కన్ఫ్యూజన్, ఏం చేయాలో తెలియకుండా అక్కడి నుంచి వస్తూ పోతూ ఉంటే చూడడానికి కూడా అగ్లీగా ఉంటుంది. ఒకడు రావడం ఒకడు పోవడం, ఆ 1000 మందిలో డిఫరెంట్ పీపుల్ వచ్చిపోతా ఉన్నారనుకోండి, దట్ విల్ క్రియేట్ ఏ ప్రాబ్లం. You make it very clear. 6 o'clock ఎవరన్నా రాకపోతే క్లోజ్ ఇట్. అంటే 5:30 is the upper limit, sir. 5:30కి ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి ఏ పర్టికులర్ ఎంక్లోజర్ లో ఉండాలో అది ఉండేటట్టు ప్లాన్ చేసి బ్యాక్వర్డ్ ప్లాన్ చేశాం. యూ డూ వన్ థింగ్, ఆల్ దీస్ పీపుల్ రూట్ మ్యాప్ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఇండివిజువల్స్ కూడా మీ బస్సులో కూడా జిఐఎస్ ప్రకారం ఆయన ప్లేస్ కూడా ఇచ్చేయండి. మీ మ్యాప్ చేసేసి జిఐఎస్ ఇచ్చేసేయండి, జిపిఎస్ ఇచ్చేసిన అతనికి ఆన్లైన్ పెట్టేసేయండి. దిస్ ఈజ్ యువర్ సీట్ రిజర్వ్డ్ ఫర్ యూ, యూ కమ్ అండ్ సిట్ దేర్, దిస్ ఈజ్ ది రూట్ యూ హ్యావ్ టు కమ్, బోత్ యూ పుట్ ఇట్. ఏ బస్సు వచ్చినా కూడా వాళ్ళకు కూడా పంపిస్తే ఒక క్లారిటీ వచ్చేస్తాం. వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంది మన దగ్గర, ఆ ఫోన్కే పంపిస్తాం. ఫోన్కి పంపించి పలానా మ్యాట్ నీది అక్కడికి వచ్చి ఉండు, ఎక్కడంటే తిరగడానికి బస్ ఇన్ఛార్జ్కే కాదు, ఇండివిజువల్ పంపించు. నువ్వు 1000 మందికి కదా, 1000 సీట్లు ఉంటాయి కదా అక్కడ, యూ సెండ్ ఇట్, నెంబర్ ఇచ్చి అక్కడికి వస్తే ఆటోమేటిక్ గా సరిపోతానే సరిపోతుంది. సార్ రిడెండెన్సీ కోసం వాళ్ళకి ప్రింట్అవుట్ పాస్ లా కూడా రోస్ కాలమ్ అనే ఫిజికల్ టికెట్ కూడా ఇచ్చేస్తే దే విల్ గో అండ్ ఏది రూట్ కూడా మ్యాప్ ఇచ్చేస్తారు. ఈ రూట్ లో రావాలి, నువ్వు ఇట్లా రావాలి, ఇక్కడ దిగాలి, దిగేసి బ్యారికేడ్కి రావాలి, ఆ నెంబర్ ఉంటుంది, అక్కడ నుంచి పలానా సీట్ అనేది పోయి ఆకుపోయి. ఇప్పుడు అందరికి క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఇస్తారండి, ఆ ట్యాగ్ లో కలర్ కోడ్ ఉంటుంది, ఏ బూత్ ఏ బస్ అంతా క్లారిటీగా ప్రింట్ చేసి ఇస్తున్నారు. సో దట్ ఎందుకంటే అది గిన్నీస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా అవసరం. నేనేమంటాను, బస్సు కూడా బస్సే కాకుండా సీట్ కూడా ఇచ్చేసి ఆ సీట్ లో పోయి కూర్చుంటాను, చేయొచ్చు మీరు చేయగలిగితే. సబ్మిషన్ సార్, మనకి సబ్మిషన్ సార్, ఆ నెంబరింగ్ చేసినప్పుడు ఆ నెంబరింగ్ ఇచ్చేసి మ్యాచ్ చేసేయండి అన్న. 1000 మందికి మీరు ఇస్తారు బ్యారికేడ్, బీ క్లియర్. 1000 మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది, నెంబర్ అక్కడ ఇచ్చారు, ఆయనకి ఇచ్చేదంటే ప్రింట్అవుట్లు ఇస్తారు, పలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు, ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది, దాంట్లో పోయి కూర్చుంటాడు. అంటే ఏ బస్సు ఎవరు ఎక్కుతారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వరకు ఇవ్వచ్చు సార్ మనం. రే నీకు బస్సు ఎవరెక్కుతారో ముందు ఇప్పటి నుంచి లేకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు, ఇటు కరెక్ట్ కాదు. నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరంటే వాళ్ళు రావడం ఏంటయ్యా రేపు చిన్నాడు, ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి. 3 లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్. అడుగొచ్చి వాళ్ళు ఒక పక్కేస్తే మీరు ఒక పక్కేసారు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోయిన టీవీల్లో అయిపోతారు. సార్ ఒక బస్సులో 40 మందే పడతారు సార్, 40 మందే. నాకు కాదు 40 అంటే 10 బస్సులు వస్తాయి, 1000 మందికి 20 బస్సులు వస్తాయి. ఆ 20 బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం, పలానా బ్యారికేడ్ పలానా సీట్, ఆ సీట్ వేస్తారు, దాంట్లో 1000 సీట్లు వేసేస్తారు, అంతే కదండి, నెంబర్ వేస్తారు కదా. ఏరా సార్ సబ్మిషన్ సార్, మీకు 5 లక్షలు వస్తాయి, వచ్చినప్పుడు మీరు 3,50,000 సీట్ ఇవి వస్తున్నాయి, మ్యాట్లు వస్తున్నాయి. 3,19,000 సార్ ఇప్పటికి వచ్చినట్టు. ఎస్ సార్, 3,19,000 స్పాట్స్ సార్, స్పాట్స్ ఎంత? 3,19,000 సార్, 3,19,000 స్పాట్స్ అవైలబుల్ సార్. నెంబర్ వేసేస్తారు మీరు సార్. ఆ 34 బ్యారికేడ్స్, ఈచ్ బ్యారికేడ్ 1 to 100, 200, 300,000. You make it like that. Sir, submission, sir. Yes. Don't mistake me. Yes, sir. Yes. 30 ఏళ్ళకి మనం మేము చేసాం ఇవన్నీ. ఇప్పుడు టెక్నాలజీ లేదు మాకు.
ఒక వ్యక్తి ఇక్కడ నిలబడుకుంటే 100 యాడ్స్ పోవాలంటే అయ్యని ఉన్నాడు. 100 యాడ్స్ పోతే ఏ టయానికి అక్కడ పోతాడు, ఎవరు ఎప్పుడు బయలుదేరతారు, వాడు ఏ టైంలో ఏ స్పాట్కి వస్తాడు, ఏ టైంలో లాస్ట్ స్పాట్కి రీచ్ అవుతాడు, ఎన్ని అడుగులు వేస్తాడు నిమిషానికి, అన్ని అడుగులే వేయాల. కళాంకట్రావు ఉన్నాడు 87 మహానాడులో. దట్ ఈస్ ది మైన్యూట్ డీటెయిల్స్ విత్ ప్రిసిషన్ వర్కౌట్ చేశాం. ఎవరన్నా కానీ వస్తే ఎల్లో షర్ట్ వేసుకొని రాకపోతే డ్రమ్ పెట్టి వాటర్ పెట్టి ఆయన చొక్కా తీసాను ముంచి ఆయనకి ఇచ్చి వేసుకోమన్నా. 5 నిమిషాలు ఆరిపోయింది. ₹1 కూడా కలెక్ట్ చేశాం. 87. దిస్ ఈజ్ ది మార్చ్ ఫాస్ట్ వీ హ్యాడ్ డన్. ఇప్పుడు మీరు ఇవన్నీ ఇస్తే, ఫెసిలిటీస్ ఇస్తే, ఆల్ లగ్జరీస్ తీసుకొని అది సార్ ఇది సార్ అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏం లగ్జరీస్ లేవు. ఒక పెద్ద డ్రమ్ పెట్టేవాళ్ళు నీళ్లకు, నో టాయిలెట్. గుర్తుపెట్టు, ఎవరన్నా ఇన్ని టాయిలెట్స్ ఎక్కడున్నాయి? 10 లక్షల మందికి టాయిలెట్స్ లేవు. సగం మంది స్పాట్కి రాలేకపోయారు, అందరూ కలిసి వచ్చే కొందికి. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్ ఈస్ పాసిబుల్. యూ మేక్ ఇట్ సిస్టమేటిక్ వర్క్.